14 సంవత్సరాల అరణ్యవాసం తరువాత శ్రీరాముడు రావణుడిని సంహరించి సీతాదేవితో అయోధ్యకు తిరిగి వచ్చాడు. ఆయన రాకతో ప్రజలు ఆనందంతో ఉప్పొంగిపోయారు. ఇల్లు శుభ్రం చేశారు, మట్టి దీపాలు వెలిగించారు. ఆ రాత్రి అయోధ్య మొత్తం వెలుగులతో మెరిసింది. అదే మొదటి దీపావళి. మరో యుగంలో ద్వారకలో భయంకరుడైన నరకాసురుడు దేవతలను ప్రజలను వేధిస్తున్నాడు. ఆ దుష్టుని సంహరించడానికి శ్రీకృష్ణుడు సత్యభామతో కలిసి రథంలో బయల్దేరాడు. యుద్ధం భీకరంగా జరిగింది. శ్రీకృష్ణుడు గాయపడ్డప్పుడు సత్యభామ ధైర్యంగా ముందుకు వచ్చి దివ్య బాణం విడిచి నరకాసురుడిని సంహరించింది. ఆ రోజు నుంచే ప్రజలు దీపాలు వెలిగించి నరక చతుర్దశిని జరుపుకుంటున్నారు.